వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి 5 కిలోల గంజాయిని తెప్పించి జగదల్పూర్లో కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదల్పూర్ నుండి ట్రావెల్స్ బస్ ద్వారా కరీంనగర్కి అక్కడి నుండి బస్సులో వేములవాడకు వచ్చి వేములవాడ చింతల తానా శివారికి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి చింతల తానా శివార్ ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పగా వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్కి తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు వచ్చారు. కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వేములవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము, మనం డిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే దానిపైన వారిపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. అంటే పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అలా కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, నన్ను రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100 ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి, ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ సహకారం. సార్, వేములవాడలో ఎన్ని గంజాయి కేసులు ఇప్పటివరకు? ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంది. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78 79 అక్యూజ్ ఉన్నారు వాళ్ళు. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళకి మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తాం. చెప్పారు మనం డెఫినెట్లీ. ఇప్పుడు సిరిసిల్లలో 10:30 బంద్ అవుతున్నాయి అని, ఇక్కడ కూడా వేములవాడ కూడా ఈ రోజు నుండి లేకపోతే 1-2 డేస్ పడుతుంది జనాలకి అలవాటు పడడానికి. 10:30 తర్వాత అన్ని బంద్ అవుతాయి. ముందు అమ్మారు, మళ్ళీ అమ్మారు మళ్ళీ పడుకున్నారు. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైంలో పిల్లలు తాగుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనం 100% పట్టుకుంటాం. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్. లోకల్ చాలా హోటల్ 12 తర్వాత 2-3